మన ఇంటికాడ పరిస్థితులు బాగాలేక వీళ్ళు ఏం చెప్పినా చేయాల్సి వస్తుంది అనమాట. లేకపోతే నేనైతే ఒక నిమిషం ఉండను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే ఇలా ఉన్నాంలేండి. యుద్ధానికి సన్నద్ధమవుతున్నాం అన్నమాట. ఏమి అంటే గాంధీ తిన్నా రాత్రి సంగటి ఏం వేసుకుని తిన్నావు? ఎందుకు కుకింగ్ చేస్తున్నావు? రైస్ కొత్తగా గాంధీ మేడం ఇప్పుడు తింటాను అన్నం. గాంధీ ఇంటికే పోలేదు పాపం. ఏం చేద్దాం, ఈరోజు దివానే ఉందంటే క్లీనింగ్కి పోయింది. అలా డస్ట్ అలా ఫుల్గా ఉంది కదా, ఇదల్లా పోయి చేసి రావాలి. ఇప్పుడు పోయింది చేయను. ఎలా అండి, పార్టీ ఉంది, పార్టీకి పోతున్నాం. నీ వచ్చిందా? వెళ్ళయా? నీకు పోతే రెడీ అవుతానులా, అట్లా రెడీ అయిపోతాం అన్నమాట. ఇవే మా 5 బకెట్లు 2 ఊడ్చుకునేదని. అది వేయడం కూడా వేస్ట్ అని నాకు తెలిసి. ఆ దుమ్ములో అది వేసిన వాసన రాదు, పాడు రాదు. వేస్ట్, ఊరికి అవ్వబోతున్నాం అంతే తప్ప. వేసినామే అనుకో, మట్టిలో ఏం వాసన రాదు కదా, మట్టి వాసనే వస్తుంది. వచ్చేసాము అదే కళ్ళకి. నీళ్ళు ఎత్తుకోవచ్చు, చల్లగా ఉందరుగా, చలి పడుతుంది కదా. ఫ్యాన్ దాని అంతకు అదే తిరుగుతుంది, ఏసీ ఫ్యాను దాని అంతకు అదే తిరుగుతుంది అనమాట. విమానాలు పోతున్నాయి. ఎప్పుడు పోతానో ఏమో ఇంటికి. మొబ్బేసుకొని ఉంది. చెట్లు చూద్దాం ఎన్ని చెట్లు మొలిచినాయో, ఏమేమి చెట్లు వచ్చినాయో. చిక్కుడు చెట్లు ఏమన్నా వచ్చినాయో. చెట్లు చూడండి మొలిచేసినాయి. ఇంకా చలికాలంలో మా అధికాలో చాలా ఆకుకూరలు దొరుకుతాయి అన్నమాట మాకు కూర చేసుకోవడానికి. జిల్లేడాకులు చూడండి, జిల్లేడాకుల్లో అన్నం తింటే ఎంతో మంచిదండి. ఒక 2-3 ఆకులు చేసుకొని ఇంకా పోయి ఇక్కడంతా క్లీన్ చేసేసి వస్తే సాయంత్రం పార్టీ పెట్టుకుంటారు. ఇదే మా అధిక రోజు చూస్తున్నారులేండి. పోయి క్లీన్ చేసుకొని వస్తాము, వెళ్దాం పదండి. ఇది బీట్లో ఉండడం వల్ల బాగా దుమ్ము పట్టిపోతుంది. అంటే చుట్టూ ఏం లేదు కదా, బాగా ఇబ్బంది అవుతుంది అనమాట తోయటానికి. కాకపోతే ఇంకేం చేయలేం కదా, దువాని అంటే అదే పార్టీలు ఏం చేయలేం కాబట్టి ఖచ్చితంగా ఆయన తోసినట్లేదు ఇక్కడ. ఏమి తోస్తారు. ఇంకొక అన్న ఉన్నాడు, ఆయన తోయకుండా వెళ్ళిపోయినాడు అనమాట. ఈ పని చేసుకొని తర్వాత మాట్లాడదామా. ఊడ్చేయాలా ఇదంతా. ఎంత తోసినా దుమ్ముగానే ఉంటుంది అసలు, ఎంత తుడిచినా దుమ్మే అనమాట ఇవి. కానీ ఇంకా వాళ్ళు చెప్పిందే మనం వినాలి, కానీ మనం చెప్పింది వాళ్ళు వినరు కదా. వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు, మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు కదా. ఏం ఊరికే చేస్తున్నారా అంటారు. అవంతా ఎందుకు అనిపించుకోవడము అనేది, ఏది చెప్తే అది చేసుకుంటా పోవటమే. కోయటిండల్లో కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటాయి పరిస్థితులు, ఏం చేయలేము. మన ఇంటికాడ పరిస్థితులు బాగాలేక వీళ్ళు ఏం చెప్పినా చేయాల్సి వస్తుంది అనమాట. లేకపోతే నేనైతే ఒక నిమిషం ఉండను అనమాట. ఎందుకురా దేవుడా వచ్చినాను అనుకుంటున్నాను నేనైతే, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి అని. కాకపోతే ఏమో అంటారు చూడు, మనం ఒకటి తలిస్తే దేవుడు ఒక తలిచినాడు అని. ఆ పరిస్థితిలో ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అయితే నేనైతే ఊడ్చుడు కార్యక్రమం మొదలు పెడతా. పరకాన్ని తీసుకొని వచ్చా. దుర్గా అయితే బాత్రూమ్ దగ్గర ఉంది, శివాలయ తీసి బాత్రూమ్ అయితే కడిగేస్తుంది. వచ్చిన తర్వాత మాట్లాడదామా కొంచెం. సేపు ఉడుకో, ఇంట్లో నుంచి వచ్చినప్పుడు చల్లగా తగిలింది గాలి. గంట సేపు పట్టింది తుడిసి తోయడానికి మాకు. రెడీ అయితే తోసుకొని తుడుచుకొని ఇలా అయిపోయినాయి. షరీఫ్ అన్న బూడ్చిన చెట్లు చూడండి ఎలా వచ్చినాయో.
ఈ చెట్లు భలే ఉంటాయి. ఈ చలికాలం అంతా ఈ చెట్లే. ఇటుకేం కాయలు కాయవు కదనా ఆ చెట్లకా? గుమ్మడి చెట్ల ఏ తెల్ల గుమ్మడికాయలా మన ఇంట్లో ఉండేటియా? అవులే, 2 వేసినావు, 2 చెట్లు వచ్చినాయి. ఇవి బాగుంటాయిలేనా. ఈ కలర్ చూడ, ఈ ఎర్ర కలర్ భలే ఉంటాయి రోడ్డు మీద కానీ బయట అంతా. మొత్తం వచ్చేసాయి చూడండి చెట్లు, పూలు కురవటన్న. ఈ గన్నేరు చెట్లు అంట, చూడండి ఎలా ఉన్నాయి. మొత్తం అయిపోయినాయి దుర్గా. ఇంకా క్లినిక్స్లు చాయ్ అయ్యా కదా. బాత్రూము అయిపోయిందా? నీళ్ళు పారబోసేసి ఓయ్ ఎందుకు ఎట్టబడిపోతాడు? అయిపోయిందండి, తోసేసి తుడిచేసా. మొహం చూడు ఎలా అయిపోయిందో. ఎంటికలన్నీ లేచిపోతున్నాయి పైకి. గాలి ఇప్పుడు కొంచెం చల్లగా తగులుతుంది గాలి. రెడీ అయిపోయింది కైమా, తోసేసి తుడిచేసాము. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతాం. ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ పైన గువ్వల్లో ఎగురుతాయి కదా, అవంతా ఏరిగినట్టు అనమాట. ఇది మొత్తం కారణం కడగమంటే ఇప్పుడు కడగాల అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయినాడు అనమాట. మొత్తం అట్లే ఉంది. ఇంకా మా బాబా వస్తే ఏం చెప్తాడో ఏమో తెలీదు. మేమైతే లోపల మా పని అయితే చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. టమాటో చెట్టు పోతొచ్చింది. ఇంకొస్తారు దువానికి మా బాబా వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ బిడ్డలు అయ్యి వస్తారనమాట. మాకు ఈరోజు ప్రేయర్ అది చూసిన ఉంటే వెళ్తాము, లేకపోతే నేను కూడా ఈరోజు మా అక్క వాళ్ళతో జాయిన్ అవుతా. చూద్దాం దువాని. ఓకే అండి, బాయ్. చిన్న వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.